యా సో సో కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఆ అమ్మాయి అందరికీ తలలో నాలుగులాగా ఉండేది. ఇప్పుడు తలలో నాలుగులాగా ఉండేది అనే పదం, దానికి అర్థం క్లియర్గా అర్థమైందా? డెల్. Yes, sir. ఓకే, అర్థమైంటే ఐ విల్ కమ్ అప్ విత్ సేమ్ స్టోరీ ఇన్ ఇంగ్లీష్ ఫర్ యూ పీపుల్. లైక్ లాంగ్ లాంగ్ అగో, వన్స్ అపాన్ ఎ టైమ్, there was an old lady, right? She had a grandson, and simple English, he was a bad boy. After attaining certain age, this old lady searched for an intelligent girl, got that intelligent girl, married with this bad boy. That intelligent girl turned that bad boy into good boy. Simple English. Del okay? Okay, sir. Yeah, now she turned that bad boy into good boy. She lived as tongue in a head for all in the society. అని చెప్తారా దీన్ని ఇంగ్లీష్లో? Sir. యా నవ్య. Sir, She lived as a tongue in a head for all in the society అని చెప్తారా? రైట్. no, sir. సో దాన్ని ఎలా చెప్పొచ్చు? సో దాన్ని ఎలా చెప్పొచ్చు అంటే, షీ ప్లేడ్ ఎ మెయిన్ రోల్ ఇన్ సొసైటీ. డెల్ ఓకే? Okay, sir. She played an important role in college. అక్షర ఓకే? Yes, sir. సో she played a key role in the movie. నవ్య ఓకే? Sir, కీ రోల్ అంటే నవ్య? main దట్స్ ఇట్. కీ రోల్ అంటే main గా ఉండడం సార్ మెయిన్ రోల్. ఆ పర్టికులర్ యా దట్స్ ఇట్, అంతే. వి నీడ్ నాట్ గో ఫర్ ఎన్ ఎలాబొరేటెడ్ స్టేట్మెంట్. కీ రోల్ ఓకే సార్ అంటే మెయిన్ రోల్ అంటే ఇంపార్టెంట్ రోల్ కాన్సెప్ట్, రైట్? ఎస్ సార్ మరి కీ రోల్ అంటే మెయిన్ రోల్ అయినప్పుడు కీవర్డ్స్ అంటే Main words. Important. దట్స్ ఇట్. మీరందరూ స్పీకర్లు దూరంగా పెట్టుకొని దూరం నుంచి మాట్లాడితే నాకు ఇక్కడ వాయిస్ వినిపించట్లేదు. మీరేం చెప్తున్నారో నాకు అర్థం అవ్వకుండా నేను చాలా కష్టపడి వినాల్సి వస్తుంది. సే ఎవ్రీ లాంగ్వేజ్ హ్యాస్ ఇట్స్ ఓన్ సెట్ ఆఫ్, నవ్య జాగ్రత్తగా పట్టుకోండి ఈ విషయాన్ని. ఎవ్రీ లాంగ్వేజ్ హ్యాస్ ఇట్స్ ఓన్ సెట్ ఆఫ్ important words reserved for a specific purpose called keywords. Keywords అంటే important words. కీవర్డ్స్ అంటే ఇంపార్టెంట్ వర్డ్స్, అంతేగాని రిజర్వ్డ్ వర్డ్స్ కాదు. నవ్య ఓకే? ఓకే సార్ యా. ఓకే సార్ Yeah, so Tabassum, Akshara, where you are supposed to pay more concentration is, మీకు జనరల్గా కాలేజీకి వచ్చేసరికి ఏమవుతుందంటే కీవర్డ్స్ అంటే రిజర్వ్డ్ వర్డ్స్. రిజర్వ్డ్ వర్డ్స్ కాదు, కీవర్డ్స్ అంటే ఇంపార్టెంట్ వర్డ్స్. అవి ఇంపార్టెంట్ వర్డ్స్ కాబట్టి అవి ఒక్కొక్క కీవర్డ్ ఒక్కొక్క పర్పస్కి రిజర్వ్ చేయబడి ఉంది. ఇలా మీరు గుర్తుపెట్టుకోవాలి. సి హ్యాస్ 32 కీవర్డ్స్. సి లాంగ్వేజ్లో 32 కీవర్డ్స్ ఉన్నాయి. ఈ కీవర్డ్స్ని యూస్ చేసి మనం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తామా, అంతే. అంతకంటే గొప్పగా చెప్పుకోవడానికి ఏం లేదు. 32 కీవర్డ్స్ మనకి లిస్ట్, వాటిని మగ్గప్ చేయడము అవసరం లేదు. అవసరాన్ని బట్టి తెలుసుకుంటూ వెళ్తాం. సో దిస్ ఈస్ ద ఫస్ట్ టోకెన్. నాట్ ఓన్లీ ఇన్ సి, ప్రతి లాంగ్వేజ్లోనూ కీవర్డ్స్ అనేటివి ఉంటాయి. ద సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ వేరియబుల్స్. ఓకే, వాట్ ఈస్ వేరియబుల్?
వేరియబుల్ అంటే యా తబస్సం యా డల్ సింబల్ సార్. వేరియబుల్ అంటే సింబల్ కాదు. యా లిఖిత్ యా అక్షర Sir, I think that constantly changes, sir. ఓ దట్ కాన్స్టాంట్లీ చేంజెస్ ఇంగ్లీష్లో ఓకే. యా నవ్య సార్ వేరియబుల్ డేటాని స్టోర్ చేస్తుంది. హే బ్యూటిఫుల్. బట్ జనరల్గా ఓకే తబస్సం డల్ అక్షర పే మోర్ కాన్సన్ట్రేషన్ వేరియబుల్ దట్ వ్యారీస్ ఈజ్ ఏ వేరియబుల్. దట్ వ్యారీస్ ఈజ్ ఏ వేరియబుల్ జనరల్గా ఇలా చెప్పి వదిలేస్తారు. ఓకే వేరియబుల్ అంటే దట్ వ్యారీస్ ఆఫ్ కోర్స్ వేరియబుల్ ఈజ్ వాట్ దట్ కెన్ వ్యారీ. దట్ కెన్ వ్యారీ అన్నప్పుడు దట్ అని ఎవరిని అన్నారు ఈజ్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ రైట్. ఎస్ సార్. దట్ అని ఎవరిని అన్నారు ఈజ్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్. లేదా విచ్ వ్యారీస్ ఈజ్ ఏ వేరియబుల్. ఓకే ఈవెన్ దిస్ ఇస్ కరెక్ట్. ఇంగ్లీష్ గ్రామర్ ప్రకారం డిక్షనరీలో ఇలాగే రాసుంటాడు. మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్తో పని చేయకూడదు. అదర్వైజ్ మనం మ్యాథమెటిక్స్తో పని చేయకూడదు. వేర్ వీ హ్యావ్ ఎ మీనింగ్ దట్ ఏదో వేరియబుల్ అంటే వేర్ యూ కెనాట్ హ్యావ్ అ కాన్స్టాంట్ వాల్యూ. You use a symbol to represent that particular value and that symbol may vary its value, so that symbol is called అలా కాదు ఇక్కడ. యూనో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మదనపల్లి ఊరి లోపల అయితే మీరు బండిలో తిరిగేస్తారు, లేకపోతే నాన్నగారు వెనకాల కూర్చోబెట్టుకొని తిప్పేస్తారు. ఆ, లేదా ఈ పక్కన ఏదో పొంగనూరు అంగళ్ళు లేదా ఇటువైపు వాయల్పాడు ఇటువైపు వెళ్ళాలి అంటే ఏదో బస్సు లేకపోతే లోకల్ షేర్ ఆటో ఏదో వస్తుంటుంది. మీరు చాలా చెయ్యి ఎత్తుతారు, వాడు ఆపుతాడు, మీరు ఎక్కి వెళ్ళిపోతారు. కరెక్టే కదా. Yes, sir. ఎస్ సార్. నౌ ఇప్పుడు హైదరాబాద్ పోవాలంటే హైదరాబాద్ బస్సు వస్తుంటే మీరు అలా చెయ్యి ఊపితే ఆపేస్తాడా? No, sir. మరి హైదరాబాద్ పోవాలంటే ఏం చేయాలి? Ticket book ముందే sir. టికెట్ బుక్ చేసుకోవాలి రైట్. ఇప్పుడు మీరు టికెట్ బుక్ చేసుకున్నారనుకో వాడు మీకోసం ఒక సీట్ రిజర్వ్ చేస్తాడు. కాన్సెప్ట్ రైట్. ఎస్ సార్. Yes, sir. ఇప్పుడు మీ కళ్ళ ముందు ఒక బస్సు ఉందనుకోండి, ఆర్టీసీ బస్, సమ్ కైండ్ ఆఫ్ ప్రైవేట్ బస్. సో అది మదనపల్లి నుంచి హైదరాబాద్కి వెళ్తుంది అనుకుందాం. ఇప్పుడు బస్సులో వాడు ఆ బస్సు ఓనరు ఒక 50 సీట్లో 40 సీట్లో ఎన్నో పెట్టుంటాడు. ఇప్పుడు మీరు డబ్బులు ఇచ్చిన వెంటనే వాడు పేపర్ ముక్క చింపిస్తాడు, దాని మీద 19 అని రాస్తుంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. బస్ 5 గంటలకి అన్నాడు, మీరు 5 గంటలకి బస్ స్టాండ్ దగ్గరికి వచ్చేసారు, ఆ బస్సు వచ్చింది, మీరు ఎక్కి కూర్చుంటారు. కాన్సెప్ట్ రైట్. Yes, sir. నా మై క్వశ్చన్ ఈజ్ మీరు ఎక్కడ కూర్చుంటారు? 19th seat లో, sir. ఐ హ్యావ్ ఎ క్వశ్చన్. మీరు 19లో కూర్చుంటారా, సీట్లో కూర్చుంటారా? 19 నెంబర్ సీట్. 19 నానా members. ఆహాహాహాహా. మీరు తెలివిగా మాట్లాడుతున్నారు. ఆప్షన్ ఏ 19లో కూర్చుంటారు, ఆప్షన్ బి సీట్లో కూర్చుంటారు. Seat లో మరి 19 అనేది ఏంది? member. 19 మీకు దేనికి పనికి వచ్చింది? ఆ సీట్ ని గుర్తించడానికి, సార్. అయ్యా, సో మీరు కూర్చున్నది ఎక్కడ? సీట్లో కూర్చుంటారు. కాన్సెప్ట్ రైట్. సో 19 సీట్లో. అనేది ఎందుకు పనికి వచ్చింది అంటే Yes, sir. అదే మీ సీట్ అని గుర్తించడానికి పనికి వచ్చింది. ఇంతవరకు ఇది క్లియర్గా అర్థమైందా? Yes, sir. నౌ ఇప్పుడు మీరు బస్ ఎక్కారు, 19 అనే నంబర్ గల సీట్ని వెతుక్కొని ఆ సీట్లో మీరు కూర్చున్నారు, హైదరాబాద్ చేరినారు. హైదరాబాద్ చేరిన తర్వాత జర్నీ అయిపోయింది అనేసి బస్ ఓనర్ బస్ని అక్కడ హైదరాబాద్లో తగలబెట్టేస్తాడా? No, sir. ఆ బస్సు మళ్ళీ హైదరాబాద్ నుంచి మదనపల్లికి వెనక్కి వస్తుంది కదా. Yes, sir. Yes, sir.
ఇప్పుడు వెనక్కి వచ్చేటప్పుడు ఆ బస్సులో సీట్ నెంబర్ 19లో మీరే కూర్చొని ఉంటారా? No, sir. ఎవరుంటారు? వేరే ప్యాసింజర్ ఉంటారు, సార్. వేరే ఎవరుంటారు? ఏమో, ఎవరైనా ఉండొచ్చు. కరెక్టా కదా? Yes, sir. Yes, sir. ఓకే, ఇప్పుడు థింకింగ్ ఇన్ డిఫరెంట్ డైమెన్షన్స్, ఇది కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. బస్సులో సీట్లు ఉంటాయి కదా, సీట్లు ఎందుకు పనికొస్తాయి? చూడండి. కూర్చోడానికి. సో మీ తరఫు నుంచి, విత్ రెస్పెక్ట్ టు యూ ఎ ప్యాసింజర్, మీ తరఫు నుంచి ఆలోచిస్తే బస్సులో సీట్ ఎందుకు పనికొస్తుంది అంటే కూర్చోవడానికి. నవ్య, కరెక్టే కదమ్మా? Yes, sir. నౌ స్టార్ట్ థింకింగ్ యాజ్ ఏ బస్ ఓనర్. బస్సు ఓనర్ ఏం ఆలోచిస్తాడు అంటే బస్సులో సీట్లు ఎందుకు పనికొస్తాయంటే ఒక్కొక్క సీట్ ఒక్కొక్క మనిషిని స్టోర్ చేసుకుంటుంది. ఈ స్టేట్మెంట్ అర్థమైందా? Yes, sir. మీరు బస్సు ఓనర్ లాగా ఆలోచిస్తే, బస్సు ఓనర్ లాగా మీరు ఆలోచిస్తే, మీ బస్సులో, మా బస్సు దాని కెపాసిటీ 40 సీట్లు, 40 మంది కూర్చోవచ్చు, 50 మంది కూర్చోవాలంటే పట్టదు అని మీరు ఆలోచిస్తారు. కరెక్టా కదా తబస్సం? Yes, sir. సో అంటే ఇప్పుడు బస్సులో సీట్లు మనుషుల్ని స్టోర్ చేసుకుంటాయి. ఇప్పుడు మదనపల్లి నుంచి హైదరాబాద్కు పోయేటప్పుడు ఆ బస్సులో సీట్ నెంబర్ 19లో స్టోర్ అయిన వాల్యూ మీరైతే, అదే బస్సు హైదరాబాద్ నుంచి మదనపల్లికి వెనక్కి వచ్చేటప్పుడు దానిలో స్టోర్ అయిన వాల్యూ మీరు కాదు, వేరే ఎవరో ఉన్నారు. కరెక్టా కాదా? Yes, sir. అంటే ఇప్పుడు ఆ బస్సులోని సీట్ తనలోని వాల్యూని మార్చుకోగలదు. కాన్సెప్ట్ రైట్? Yes, sir. Yes, sir. మార్చుకోవడం ఈజ్ వాట్, వ్యారీ చేసుకోగలదు. కాబట్టి బస్సులోని సీట్ని మనం వేరియబుల్ అని పిలవచ్చు. కాన్సెప్ట్ ఓకే? Yes, Okay, sir. లిఖిత్, అర్థమవుతుందా? నౌ ఇది బస్సులో సీట్ అని మనం అనుకున్నాం. అదే ఇంట్లో ఏదో వాటర్ బాటిల్ ఉందనుకోండి, దానిలో మీరు నీళ్లు పోసుకోవచ్చు, లేదా జ్యూస్ పోసుకోవచ్చు, హాట్ వాటర్ వేసుకోవచ్చు, ఐస్ వాటర్ వేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మీ బాటిల్ తనలో ఉన్న కంటెంట్ని మార్చుకోగలుగుతుంది. కాబట్టి బాటిల్ని మనం వేరియబుల్ అని అనుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనము సి లాంగ్వేజ్లో ఎలా అర్థం చేసుకోవాలి అంటే జాగ్రత్తగా గమనించండి. మనం ప్రోగ్రామ్ రన్ చేసేటప్పుడు స్టార్టింగ్లో కిచెన్ బొమ్మలో చెప్పుకున్నాం. యూజర్ ఇన్పుట్ ఇస్తాడు. యూజర్ ఇచ్చిన ఇన్పుట్ ర్యామ్ మెయిన్ మెమరీలోకి వెళ్తుంది. మెయిన్ మెమరీలోంచి ప్రాసెస్ జరగడానికి మైక్రో ప్రాసెసర్లోకి పోతుంది. డాటా సిపియు రిజిస్టర్స్లోకి పోతాయి. సిపియు రిజిస్టర్స్లోకి ఆ డాటా వాల్యూస్ వెళ్తాయి. ఇన్స్ట్రక్షన్ ఏఎల్యూకి ఇవ్వబడుతుంది. ఏఎల్యూ వాటి మీద ప్రాసెస్ చేసి రిజల్ట్స్ మళ్ళీ మెయిన్ మెమరీలో స్టోర్ చేస్తుంది. అది మళ్ళీ యూజర్కి అవుట్పుట్ డివైస్ మీద ఎక్స్ప్రెస్ అవుతుంది. సో ఇప్పుడు యూజర్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు అది ఎక్కడికి వెళ్తుంది అంటే మెయిన్ మెమరీలోకి వెళ్తుంది. అంటే బయట నుంచి తెచ్చిన కూరగాయలు స్లాబ్ మీద పెట్టినారు లాంటి కాన్సెప్ట్. రైట్ తబసం? Yes, sir. ఇప్పుడు మెయిన్ మెమరీలోకి ఎక్కడికి పోతుంది ఇస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్. మెయిన్ మెమరీలోకి ఎక్కడికి పోతుంది అంటే ఎక్కడ పడితే అక్కడికి పోతుంది, ఎక్కడికి పడితే అక్కడికి పోవాలి అంటే దానికి కుదరదు. మీరు ప్రోగ్రామర్, వాడు యూజర్ ఊరికే కీబోర్డ్లో అలా నొక్కుతాడంటే మీరు ప్రోగ్రామర్, దాన్ని తీసుకొచ్చి పెట్టాల్సింది మీరే. అలా పెట్టడానికి మీరేం చేస్తారు అంటే ఎలా అయితే బస్సులో సీట్లు రిజర్వ్ చేసుకున్నారో అలా మెయిన్ మెమరీలో మీరు కొన్ని బైట్ల మెమరీని రిజర్వ్ చేయాల్సి ఉంటుంది. సే డ్యూరింగ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ వి అంటే మనం ప్రోగ్రామర్స్. వి అన్నప్పుడు మనం ప్రోగ్రామర్స్, ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. వి రిజర్వ్ సమ్ మెమరీ ఇన్ మెయిన్ మెమరీ అంటే ర్యామ్. వి రిజర్వ్ సమ్ మెమరీ ఇన్ ర్యామ్. ఎందుకు? టు స్టోర్ డాటా. ఎక్కడి నుంచి వస్తుంది? గివెన్ ఇన్పుట్ బై యూజర్. డ్యూరింగ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ వి రిజర్వ్ సమ్ మెమరీ ఇన్ ర్యామ్ టు స్టోర్ డేటా గివెన్ ఇన్పుట్ బై యూజర్ ఇచ్చిన ఇన్పుట్ని స్టోర్ చేసుకోవడం కోసం మనం ర్యామ్లో కొంత మెమరీని రిజర్వ్ చేస్తాం. ఈ కాన్సెప్ట్ అర్థమైందా డెల్? Yes, sir. నౌ యాజ్ దిస్
అంటే బస్సులో సీట్ లాంటిది. యాజ్ దిస్ రిజర్వ్డ్ మెమరీ ఈజ్ capable of varying its value. ఇట్ ఈస్ కాల్డ్ ఏ వేరియబుల్. అంటే ఇప్పుడు వేరియబుల్ అంటే ఏంటి అంటే ర్యామ్లో రిజర్వ్ చేసిన మెమరీ, బస్సులో రిజర్వ్ చేసిన సీట్ లాగా. ఈ కాన్సెప్ట్ అర్థమైందా? Yes, sir. ఇప్పుడు మెమరీని మనం రిజర్వ్ చేసి Yes, దానికి sir. మనం యా యా సార్ అన్నారు. ఎనీ క్వైరీ? ఎస్ సార్ అన్నారా, సార్ అన్నారా? Yes, sir. అన్నాను సార్. Yes, sir. ఓకే. సో ఇప్పుడు ప్రోగ్రామ్ రన్ అయ్యేటప్పుడు యూజర్ ఇచ్చిన ఇన్పుట్ని స్టోర్ చేసుకోవడం కోసం మనము ర్యామ్లో కొంత మెమరీని రిజర్వ్ చేస్తాము. ఆ రిజర్వ్ చేసిన మెమరీలోకి వాల్యూస్ని స్టోర్ చేస్తాము. దానిలో వాల్యూ స్టోర్ చేసిన తర్వాత ఆ వాల్యూని మనం మార్చొచ్చు. మనం వాల్యూ తీసేసిన నో ప్రాబ్లం, వాల్యూని మార్చిన నో ప్రాబ్లం, దాని మీద ప్రాసెస్ చేసి వేరే వాల్యూ పెట్టినా నో ప్రాబ్లం. అంటే ఆ రిజర్వ్ చేసిన మెమరీని మీరు గమనిస్తే ఆ రిజర్వ్ అయిన మెమరీలో మీరు ఏ వాల్యూనైనా పెట్టొచ్చు, మార్చొచ్చు. ఆ రిజర్వ్ అయిన మెమరీ తనలోని వాల్యూని మార్చుకోగలదు కాబట్టి ఆ రిజర్వ్ చేసిన మెమరీని మనం వేరియబుల్ అని పిలుస్తాము. ఈస్ దిస్ కాన్సెప్ట్ క్లియర్లీ అండర్స్టూడ్? ఎస్ సార్. ఓకే, ఇక నుంచి వచ్చే విషయాలు ఇంకా చాలా ఎక్కువ ఆలోచించాల్సి ఉంటుంది. సి దిస్ ఇప్పుడు ర్యామ్లో మీరు మెమరీ రిజర్వ్ చేసినారు, బాగానే ఉంది. అంటే బస్సులో మీకు సీట్ రిజర్వ్ చేసినారు, బాగానే ఉంది. మీరు ఏ సీట్లో పోయి కూర్చుంటారు? ఏ సీట్లో కూర్చుంటారు? రిజర్వ్ ఏది అయిన సీట్లో. రిజర్వ్ చేసుకుని ఉంటామో దాంట్లో. ఎస్, రిజర్వ్ అయిన సీట్లో మీరు అదే మీకు రిజర్వ్ అయిన సీట్ అని మీకు ఎలా తెలుసు? But ఆన్లైన్ లో బుక్ చేసేటప్పుడు. ఆన్లైన్లో బుక్ చేసావు, నీకు సీట్ వచ్చింది, ఓకే బాగానే ఉంది. కానీ నువ్వు కూర్చోవలసింది ఆ సీట్లోనే అని నువ్వు ఎలా గుర్తిస్తావు? number ద్వారా సార్. దానికి నంబర్ ఉంటుంది, సీట్ నంబర్ ఉంటుంది కాబట్టి నువ్వు గుర్తిస్తావు. కరెక్టా కదా? ఎస్ సార్. ఆ, అలాగే ఇక్కడ ర్యామ్లో కూడా నువ్వు కొంత మెమరీ రిజర్వ్ చేసినావు, బాగానే ఉంది. ఇప్పుడు నువ్వు డేటా పెట్టాలి అని అంటే రిజర్వ్ చేసిన మెమరీలో డేటా పెట్టాలి. ఇప్పుడు అదే రిజర్వ్ చేసిన మెమరీ అని నీకు ఎలా తెలుస్తుంది? ఈజ్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్. అంటే అక్కడ సీట్కి నంబర్ ఉంది, దేనికి? ఐడెంటిఫై చేయడానికి. లాగా దిస్ ఆర్ సే దిస్ రిజర్వ్డ్ మెమరీ. రిజర్వ్డ్ మెమరీ అంటే వేరియబుల్. సే దిస్ రిజర్వ్డ్ మెమరీ ఈజ్ ఐడెంటిఫైడ్ విత్ ఏ నేమ్ కాల్డ్ ఐడెంటిఫైయర్. సో యువర్ నెక్స్ట్ టోకెన్ ఈజ్ ఐడెంటిఫైయర్స్. ఈ ఐడెంటిఫైయర్ దానికి రూల్స్ రెగ్యులేషన్స్ ఏమున్నాయి, ఎలా పేర్లు పెట్టాలి, ఎలా పెట్టకూడదు. ఆ తర్వాత అవి కమ్ అక్రాస్ సంథింగ్ కాల్డ్ డాటా. డాటా అంటే ఏమి, ఇన్ఫర్మేషన్ అంటే ఏమి, డాటాకి ఇన్ఫర్మేషన్కి మధ్య డిఫరెన్స్ ఏమి, డాటాని ఇన్ఫర్మేషన్గా ఎలా మార్చాలి, అది అయిన తర్వాత దిస్ ఓన్లీ వన్ డాటా. ఇది మీకు పూర్తి టెక్నికల్ కాన్సెప్ట్. ఇది ఇలా అర్థం చేసుకుంటే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా ఇవన్నీ ఫిక్స్డ్ ఉంటాయి, దేనిలో అయినా ఒకేలా ఉంటాయి. కాబట్టి ఇక్కడ మీరు అర్థం చేసుకునే పద్ధతి కరెక్ట్గా ఉంటే మీరు ఏ లాంగ్వేజ్ అయినా ఈజీగా నేర్చుకోవచ్చు. రైటా? ఎస్ సార్. ఎస్ సార్. ఓకే, ఎనీహౌ ఈరోజు తబస్సం డల్, అందరూ కొంచెం డల్గా కనిపించినారు. రేపు డల్గా ఉండొద్దండి, రేపు కొంచెం యాక్టివ్గా ఉండండి. వాయిస్ కొంచెం గట్టిగా మాట్లాడండి. మీరు గట్టిగా మాట్లాడితే జనరల్గా ఇది ఏం చెప్తారు అంటే ఏ టీచర్ ఈజ్ సపోజ్ టు మోటివేట్ ఆల్ స్టూడెంట్స్. దే ఆర్ బిల్డింగ్ నేషన్స్. ఎంత చెత్త చెదారం పనికి మాలని సినిమా డైలాగులు దేనికి పనికిరావు. ఓకే, టీచర్ ఎప్పుడు స్టూడెంట్స్ని మోటివేట్ చేయలేడు. ఓకే తబస్సం? ఓకే సార్. మరి ఎవరిని మోటివేట్ చేయాలి అంటే స్టూడెంట్లే టీచర్ని మోటివేట్ చేయాలి. ఎందుకంటే టీచర్ దగ్గర చాలా కంటెంట్ ఉంటుంది, వాడు అన్ని చెప్పాలంటే వాడు చెప్పడు. ప్రతి టీచర్కి స్వార్థం ఉంటుంది కాబట్టి వాడు అన్ని కూర్చోబెట్టుకొని తనకు వచ్చినవన్నీ నేర్పించడు. ఇది స్టూడెంట్స్ పని. స్టూడెంట్స్ టీచర్ని మోటివేట్ చేయాలి. వాడి దగ్గర ఉన్న సబ్జెక్ట్ లాక్కోవడానికి టీచర్స్ స్టూడెంట్ని మోటివేట్ చేస్తే టీచర్ మోటివేట్ అయ్యి చాలా విషయాలు చెప్పేస్తాడు.
ఇప్పుడు స్టూడెంట్ టీచర్ని సార్ మీరు భలే చెప్తారు సార్ అని చప్పట్లు కొడితే టీచర్ మోటివేట్ అవ్వడు. టీచర్ని మోటివేట్ చేయాలి అంటే వాడు క్వశ్చన్లు అడిగినప్పుడు వాడికి రెస్పాండ్ అవ్వాలి. మీకు డౌట్లు వచ్చినప్పుడు సార్ నాకు డౌట్ వచ్చింది అని, అది పనికిమాలిన డౌట్ అయి ఉండొచ్చు కానీ అడుగు. అది పనికిమాలిన డౌట్ అని నువ్వెలా డిసైడ్ చేసుకుంటావు? నీకు దాని ఆన్సర్ తెలిస్తే కదా అది పనికిమాలిన డౌటా పనికొచ్చే డౌటా అని నీకు అర్థమవుతుంది. ఏమంటావు డెల్, కరెక్టా కాదా? ఎస్ సార్. ఈ సౌండ్ ఎస్ సార్ అన్నది కూడా వినిపించాలి డెల్, అది ప్రాబ్లం. ఎస్ సార్. ఏ బ్యూటిఫుల్. ఎలా హెడ్ ఫోన్స్ పెట్టుకోనవరా లేదా ఎస్ మొబైల్ సార్, అవును దూరంగా పెట్టి పెట్టుకున్నాను సార్. మొబైల్ దూరంగా పెట్టి వింటున్నావా? నాది ల్యాప్టాప్ సార్, దూరంగా పెట్టినా. ఓ, కొంచెం దగ్గరగా పెట్టుకో, లేకపోతే దానికి ఏదైనా హెడ్ ఫోన్స్ తగిలించుకో. ఇప్పుడు వాయిస్ బాగా వినిపించండి. అలా వాయిస్ వినిపిస్తే సార్కి వావ్, నా స్టూడెంట్స్ ఎంత బాగా వింటున్నారు, వీళ్ళు ఎంత బాగా నేర్చుకుంటున్నారు అని ఇంకొంచెం ఎక్కువ చెప్పాలనిపిస్తుంది. ఓకే, ఓకే సార్. నైస్ నైస్, గుడ్. చలో, హ్యావ్ ఏ గుడ్ డే. టుమారో విల్ కంటిన్యూ విత్ అదర్ ఫర్దర్ టోకెన్స్, రైట్? ఓకే సార్.